ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో మరి ఒక్కసారి మీ ఎదుటకు రావడానికి దేవుడిచ్చిన కృప కొరకై నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మొన్నటి వరకు చాలా సందడిగా ఉన్నారు క్రైస్తవులు. మరి 40 రోజుల దీక్షలు తీసుకునే వాళ్ళు కొంతమంది, మరి 21 రోజు దానియేలు ఉపవాసం అనే పేరుతో కొంతమంది, మరి చాలామంది అయితే మరి ఎంతో ఆర్భాటంగా ప్రభు సన్నిధిలో ఉండేవాళ్ళు కొంతమంది, అలాగనే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు కొంతమంది, అలాగనే బయటికి లోకంలోని రోడ్డు మీద కూడా మరి ప్రదర్శనలు తీసేవారు కొంతమంది. ఇలాగ రకరకాలుగా మరి ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. ఎంత వీలైతే అంత భక్తి. మరి అందులోని ప్రభు మెచ్చిన భక్తి ఎంతమందిలో ఉందో, ప్రభు కోరుకున్న భక్తి ఎంతమందిలో ఉందో, అలాగనే ప్రభు కావాలనుకున్న భక్తి ఎంతమందిలో ఉందో తెలియదు కానీ చాలామంది వారి భక్తిలోని ముందుకు సాగారు. అయితే ఎప్పుడైతే శుభ శుక్రవారం వచ్చిందో అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మొన్న ఇక్కడ ఈ కొండ మీద, ఈ కల్వరి కొండ మీద ఒక నిరపరాధిని అన్యాయపు తీర్పు తీర్చి తెలిసి అందరికీ తెలిసి, ఒక్కరికి కాదు అందరికీ తెలిసి ఆయనను సిలువ వేశారు. ఇక్కడే ఆయన మన కోసం ప్రార్థన చేశాడు. ఇక్కడే ఒక ఆత్మను ఆ సిలువ మీదే రక్షించాడు. ఇక్కడే ఒక ఆత్మను మరి నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావన్న వాగ్దానం దయచేశాడు. ఇక్కడే తన యొక్క తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చాడు. ఇక్కడే ఆయన తండ్రి నుండి ఎడబాటు పొందాడు. ఇక్కడే ఆయన దప్పికొంటున్నాను అని జీవజల నిధి ఆయన దప్పికొన్నాను అన్నాడు. ఇక్కడే ఆయన మహా సంతోషంతో చెప్పాడు వాళ్ళ నాన్నగారికి, సమాప్తమైంది నాన్న, మీరు ఏదైతే నాకు అప్పగించారో ఆ పని సమాప్తమైంది అని చెప్పాడు. అక్కడే వాళ్ళ తండ్రి గారికి ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పారు. మరి అన్ని చూసిన ఆ వ్యక్తి, అక్కడే నిలబడి ఉన్న వ్యక్తి మరలా ఆ కొండ దగ్గరికి వచ్చి నిలబడి ఆ యొక్క సిలువ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మనుషులు లేరు, ఆ కోలాహలం లేదు, ఆ హడావిడి లేదు, మరి ఏది లేదు, కానీ ఆ సిలువ మాత్రం అక్కడే ఉంది. ఆ సిలువ మీద ఉన్న ప్రభు ఇప్పుడు అక్కడ లేరు. ఆయన శిష్యులు అక్కడ లేరు, ఆయన నిలవర్లు అక్కడ లేరు, ఆయన హింసించిన రోమీయులు అక్కడ లేరు, ఆయనను అన్యాయంగా అప్పగించిన మరి ఆ యొక్క ప్రధాన యాజకులు కానీ, ఆ ఇశ్రాయేలీయుల పెద్దలు కానీ ఎవరూ లేరు అక్కడ. ఈయన వచ్చి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడంటే ఖాళీగా ఉన్న ఒక సిలువను చూస్తున్నాడు. ఖాళీ సిలువ. ఆ ఖాళీ సిలువలోని చూస్తుండగానే ఆయన కళ్ళల్లోని నీళ్లు కారుతున్నాయి. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితమే ఆయన చూశాడు ఆ సిలువలో జరిగిన ఆ గొప్ప ఉపద్రవము. ఆ ప్రభువుకి సమస్తము చూశాడు. ఆకాశము చీకటి కమ్మడం చూశాడు, భూకంపం రావడం చూశాడు, సమాధులు తెరవబడడం చూశాడు, సమాధుల్లో ఉన్న అనేక పరిశుద్ధుల శరీరాలు బయటికి రావడం చూశాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. అక్కడ సిలువ మాత్రమే కనబడుతుంది ఆ కొండ మీద. చాలా నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని చూస్తుండగా ఆయనకి ఏమనిపిస్తుందంటే ప్రభు ఒక్కసారి దాని మీద ఉన్నట్టుగా దర్శనం చూస్తున్నాడు. ఇంకా ప్రభు ఉండి ఒక మాట అంటున్నాడు, సమాప్తమైంది అని నవ్వుతూ చెప్తున్నారంట ఆయన వైపు చూసి. ప్రభు నవ్వుతూ చెప్తూ ఉంటే ఈయన కూడా కళ్ళల్లో నీళ్లతోని ఆయన వైపు నవ్వుతూనే చూస్తున్నారు. అవును ప్రభు, సమాప్తమైంది. అవునయ్యా, ఇక అక్కడ మిగిలింది ఖాళీగానే మిగిలింది. ఇక దానితో సిలువ మీద ఇంకేమి మా కోసం భారాన్ని మిగల్చకుండా
మొత్తం మీరు సమాప్తం చేశారయ్యా అని మరి ఆ సిలువ వైపు చూసి మాట్లాడుకుంటున్నాడంట ఆయన. ఇదిగో ఏం సమాప్తమైంది అని అంటే, పరిహరించవలసిన రుణమంతా, పాప పరిహారాన్ని చెల్లించేశారు ప్రభు. మన రుణము సమాప్తమైపోయింది. మన రుణపత్రము మరి తీసుకెళ్ళి సిలువకు కొట్టేయడం వల్ల ఇక మన మీద రుణము లేదు. ఇప్పుడు ఖాళీ సిలువ మాత్రమే ఉంది. ఇక రెండోది, అక్కడ పాపానికి శిక్ష విధించబడింది ఆ కల్వరి సిలువలో. ఆ కల్వరి సిలువలో ఇక నేను అక్కడ నిలబడాల్సిన పని లేదు, నేను అక్కడ వేలాడాల్సిన పని లేదు. నా బదులు నా ప్రభువే అక్కడ వేలాడాడు. కాబట్టి పాపినైన నాకు విడుదల ప్రభు ఇచ్చారు అని ఆ సిలువ వైపులా చూస్తున్నాడు ప్రభు. ఆయనకి అవన్నీ మౌనంగానే బోధిస్తూ ఉన్నారు. మరి అవన్నీ కళ్ళలోని కన్నీరు కారుస్తూ దుఃఖం బాధతోగా కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కారుస్తూ ఆ వైపులా చూస్తూ ఉన్నాడు ఆయన. ఇదిగో అక్కడ క్షమాపణ సిద్ధం చేశాడు ప్రభు. క్షమాపణ సిద్ధం చేశారు. క్షమించడానికి ప్రభు అధికారం గలవాడే, కానీ ఆయన ఉంటే భూమి మీద ఇగో లేచి నీ పాపములు క్షమించబడ్డాయి కనుక లేచి నడువు అని చెప్పడానికి ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు కనుక మాటికి క్షమించడానికి ఆయన ఉండరు. కాబట్టి అగో ఆ సిలువ వైపు చూసి ఎవరైతే ప్రభువా నేను పాపిని అంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ ఖాళీ సిలువ వైపు చూస్తారో, ఇదిగో వాళ్ళకి క్షమించబడే మార్గం తీర్చాడంట దేవుడు. అది చూస్తున్నాడు ఆయన, సిలువ వైపు చూస్తున్నాడు. సిలువలో ప్రభు ఆత్మరూపిగా ఆయనకి కనపడుతున్నారు. ఆయన సిలువ దిగిపోయారు, ఇప్పుడు సిలువలు లేరు. అక్కడ ఖాళీ సిలువ మాత్రమే ఉంది. చూడండి, ప్రపంచంలోని ఎక్కడైనా కొన్ని స్థలాల్లోని మాత్రమే యేసు ప్రభుని ఇంకా దించకుండా అలాగా బొమ్మ రూపంలో ఉంచారు. ఇంకా కొంతమంది పాపముల వల్ల ఆ సిలువ వేస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది మరి ఆ సిలువకు వ్యతిరేకంగా విరోధులుగా ఇప్పటికీ మారు మనసు పొందకుండానే ఉన్నారు. అయితే ఖాళీ సిలువ మన విజయానికి గుర్తు. ఖాళీ సిలువ దేవుని యొక్క జయ జీవితానికి గుర్తు. అది సిలువ కాదు, జయధ్వజం. అది జయధ్వజం. అందుకనే సిలువ యందే మనం అతిశయించాలి. ఆ ఖాళీ సిలువ ఇప్పుడు మనకి కనబడుతుంది. ఆ సిలువ మీద ఇప్పుడు ప్రభు లేరు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు ఆ వ్యక్తి. అక్కడి నుంచి బయలుదేరి నిదానంగా అడుగులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడంటే సమాధి చేసిన సమాధి దగ్గరికి వెళ్ళాడు. మన ప్రభువుని, జీవాధిపతిని, సమస్త సృష్టికి జీవాన్ని ఇచ్చిన వాడిని, ప్రతి ఒక్కరికి ఊపిరిని మరి ప్రాణమును అనుగ్రహించిన వాడిని, జీవాధిపతిని జీవము లేకుండా చేసి చంపేద్దామని చూసి ఆ యొక్క సమాధిలో బంధించారే, ఏ సమాధిలో బంధించారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడంట. ఆ సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బోర్డు పెట్టబడి ఉందంట. ఏమని? ఆ రోజున వెళ్తే, ఏ రోజున? అదిగో మగ్దలేని మరియా వెళ్ళింది కదా, ఆ రోజున వెళ్ళుంటే డైరెక్ట్గా చెప్పుండేవాళ్ళేమో. కానీ అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాడు. ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉన్న స్థలాల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఖాళీ సమాధి దగ్గర ఒక బోర్డు ఉందంట. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టుగానే, తాను ఏదైతే బ్రతికి ఉండగానే చెప్పారో, తాను ఏదైతే ఇగో నేను శ్రమలు పడతాను, మరి నేను నా ప్రాణం పెడతాను, ఇగో నా ప్రాణం పెట్టి నేను సమాధి చేయబడతాను, సమాధిలో నేను ఉండిపోను, మరలా సమాధిలో నుండి బయటికి మరలా వస్తానని ఏదైతే చెప్పారో ఆ ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు, ఇంకా ముందుగా ప్రభు రాకడ వరకు సమాధులు తయారవుతూనే ఉంటాయి. పుట్టిన ప్రతి ఒక్కడికి ఒక సమాధి తయారవుతూనే ఉంటుంది. ఏ సమాధి కూడా ఖాళీ అయిన సందర్భం ఇప్పుడు వరకు లేదు. ఎంత గొప్పవాడైనా సరే, మనం ప్రపంచ అద్భుతాల్లో ఒక అద్భుతమైన తాజ్ మహల్, అది కూడా ఒక సమాధి కదా.
అలాగన అనేక పెద్ద గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. మహా రాజకీయ నాయకులు లేక మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అందరూ సమాధుల్లోనే విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు రాజులు సమాధుల్లో ఉన్నారు, కళాకారులు సమాధుల్లో ఉన్నారు, జ్ఞానులు సమాధుల్లో ఉన్నారు. మరి రకరకాల పరిస్థితుల్లోని ఎంతో అద్భుతమైన పేరు పొందిన వారు, శాస్త్రజ్ఞులు లేక మరి ఆయా రంగాల్లోని నిష్ఠాతులు అందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు. అందరి సమాధులు నిండుగానే ఉన్నాయి. ఏ సమాధి ఖాళీ అవ్వలేదు. కానీ ఒక్క సమాధి మాత్రమే సృష్టి మొత్తానికి ఖాళీగా ఉంది. అది ప్రభు అయిన యేసు సమాధి, యేసయ్య సమాధి. అన్ని సమాధులు ఎంత కిటకిటలాడుతున్నాయి, ఎక్కడ ఖాళీ లేదు. ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క సమాధిలో 2-3 పెడుతున్న రోజులు కూడా మనం చూస్తున్నాం ఖాళీ లేక. కానీ మన ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది. అక్కడ నిలబడ్డాడు ఈ వ్యక్తి, వెళ్ళి చూస్తున్నాడు, నా ప్రభు సమాధి ఖాళీగా ఉంది. అక్కడ సిలువ ఖాళీగా ఉంది, ఇక్కడ సమాధి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ఖాళీ సమాధిని గూర్చి జనానికి చెప్పాలి. ఇంకా మరణ భయము మనకి లేదు. ఏదైతే మరణము ద్వారా మనల్ని భయపెట్టాడో ఆ మరణ దూత ఇక్కడ మన మీద అధికారం చేయలేడు. ఎందుకు అనంటే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా దేవుని శక్తి చేత పునరుద్ధానం చెందాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దేవుని కుమారుడు. ఆయనే మన ప్రభు అయిన యేసు. ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఒకానొక దినమున వాళ్ళ సమాధులు కూడా ఖాళీ చేసే గొప్ప ఆశీర్వాదము దేవుడు ముందుగా ఈ ఖాళీ సమాధి ద్వారా ఇచ్చాడు. అందుకని ఆ ఖాళీ సమాధిని చూడగానే ఆయనకు ఒకటే గుర్తొచ్చింది, ఇంతకాలం భయపెట్టిన మరణము భయపడి అదే మరణించింది సమాధిలో. ఇక మరణానికి బలము లేదంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అంటే మనల్ని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. మనల్ని ఒకవైపు వాడిని నశింపజేయడానికి, అలాగనే ఆ భయంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఆయన మరణములోనికి వెళ్ళి మరణాన్ని జయించి బయటకు వచ్చాడంట. ఆ మరణం ఇక లేదు అని ప్రకటిస్తున్నాడంట. చూడండి, ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో ఉండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. మరణము ఇక ఉండదు. ఈ మరణం ఏది? భౌతిక మరణం మాత్రమే కాదు. భౌతిక మరణం గురించి చెప్పట్లేదు. ఏదైతే నిత్య నరకాగ్ని అనే మరణం ఉందో ఆ మరణము ఇక లేదు. మరణాన్ని మరణింపజేశాడు దేవుడు. మృతి చెందినట్టుగా చేశాడు దేవుడు, దేవుని యొక్క సన్నిధిలోని ప్రియులారా. అందుకనే కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములో, ఓ మరణమ నీ ముల్లెక్కడ అని ప్రభు మరణాన్ని పిలిచి అడుగుతాడు. మరణపు ముళ్ళు పాపము, ఆ పాప ముళ్ళను నేను విరిచేశాను, ఇక నీకు బలం లేదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించారు. అదే ఆ మరణంలోనే అక్కడే మరణంతో భయపెట్టి సాతాను కూడా ఓడిపోయాడు. ఇక సాతానికి జీవం లేదు, సాతానులోని ఎంత మాత్రం బలం లేదు, సాతానికి ఎటువంటి అధికారం కూడా లేదు. ఇక మనం కోరుండి పాపం చేస్తేనే మళ్ళా ఆడికి అధికారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మళ్ళా మనం పాపం అనే కాడి కిందకి వెళ్తేనే వాడికి అధికారం వస్తుంది మన మీద. నువ్వు ఎప్పుడు వరకైతే పాపం చేయవో అప్పుడు వరకు నీ మీద వాడికి అధికారం లేదు.
అందుకనే ఖాళీ సమాధి అక్కడ ఏం సూచిస్తుందంటే సమాధి ఖాళీలు అయిపోతున్నాయి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా పునరుద్ధానంలో పాలి భాగస్థులు అవుతారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితంలో మరణం ఓడిపోతుంది ఒకానొక దినమున. ఇదిగో ఎవరైతే సాతాను చేత ఇప్పటికీ భయపట్టబడ్డారో వారందరి నుంచి సాతాను నుంచి విడిపించాడు దేవుడు. సాతాను యొక్క కబంధ హస్తాల నుండి దేవుడు వారిని విడిపించాడు. ఆ సమాధిని చూసినప్పుడు, ఖాళీ సమాధిని చూసినప్పుడు ఎంత సంతోషం అయిపోయాడు. ఆ ఖాళీ శిలువ చూసినప్పుడు ఎంత సంతోషం అయిపోయాడు. కన్నీళ్లతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఒక స్వరం ఆయనకి వినబడిందంట. అయ్యా, మరి నీ కోసము నేను ఇవన్నీ చేశాను కదా, నీ కోసం నేను మరణించాను కదా, నీ కోసం నేను సమాధి చేయబడ్డాను కదా, నీ కోసం నేను సమాధిని గెలిచి మరి మృతిని గెలిచి వచ్చాను కదా, మరి నా కోసం నువ్వేం చేస్తావు అని ఒక శబ్దం వినబడిందంట ఆయనకి. ఆ శబ్దం వినబడితే ఏం చేయమంటారు ప్రభువా అంటే 3 మాటలు చెప్పారంట. ఒకటి ఏమంటే సువార్త ప్రకటించు, సువార్త సిలువను గూర్చిన వార్త ప్రకటించు అన్నారంట. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడు మనకు దేవుని శక్తి అని ప్రభు రాయించారు. ఇక్కడ సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి మనం చెప్పాలంట. అయ్యా, ఆ సిలువ మీరు చూస్తున్నారే, అది క్రైస్తవులకి ఏదో గుర్తు అనుకుంటున్నారేమో, కాదు. నిన్ను రక్షించడానికే, నీ ఆత్మను రక్షించడానికే. ఇగో నిన్ను నన్ను సృష్టించుకున్న ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి పాపులలో పాపిగా మారి శరీరాన్ని ధరించుకొని నీ కోసం నా కోసం ఆ సిలువ మీద నిలబడ్డాడు. ఆ సిలువ అంటే ఈ క్రైస్తవులకు ఒక గుర్తుగా చూస్తున్నావేమో, కాదు, నీకు రక్షణకు గుర్తది అని సిలువను గూర్చిన వార్త చెప్పాలంట. అయ్యో, నేను ఈ యొక్క సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు అపోస్తుడైన పౌలు. ఆ సిలువలో నుంచి విడుదల పొందిన మనము, మన కోసం ఆయన మరణించాడు, ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఇగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి అని ప్రభు చెప్పారు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన ఆ కల్వరి సిలువలో మరి తన యొక్క ప్రాణమును పెట్టాడు. ఇగో ఆ కల్వరి సిలువలో మరి ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చాడు. ఇగో బానిసలంగా ఉన్న మనల్ని, కట్టు బానిసలంగా, పాపంకి కట్టు బానిసలుగా ఉన్న మనల్ని ఆయన విడిపించాడు. ఎక్కడోనంట ఒక సంత జరుగుతుంది, మనుషులను అమ్మే సంత, బానిసలను అమ్మే సంత. ఆ బానిసలు అమ్మే సంతలోని మరి అనేక మందిని తీసుకొస్తే మరి ఎవరో ఒక అమ్మాయిని కూడా అక్కడ నిలవబెట్టారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని కుచించుకుపోతూ చాలా ఇబ్బంది పడుతుంది. ప్రతి ఒక్కరు వస్తున్నారు, తల నుండి పాదాల వరకు అంగాంగం చూస్తున్నారు. ఎంత పెట్టి కొనొచ్చు, ఎలా కొనొచ్చు అని చూస్తున్నారు. ఆ చూస్తున్న ఆ చూపులకి ఆ వ్యక్తి మరీ నలిగిపోతుంది, సిగ్గుతో చచ్చిపోతుంది. తను తాను కప్పుకోవడానికి, తన ఒళ్ళు కప్పుకోవడానికి నిలువెల్లా ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్కడు పరిహాసం ఆడుతున్నాడు, ఒక్కొక్కడు మరి ఇంతకైతే కొనొచ్చు అంటున్నాడు, ఒక్కొక్కడు మరి రకరకాల మాటల చేత ఆ బిడ్డని హింసిస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చి ఆ పరిస్థితి అంతా గమనిస్తున్నాడు. గమనించి అన్నాడంట, ఈమె ధర ఎంత చెప్తున్నారు అన్నాడంట. ఇక వేలం పాట మొదలైంది. ఒకడన్నాడు 100, ఒకడన్నాడు 200, ఒకడన్నాడు 1000. ఇలాగా వారి స్థాయిని బట్టి అనుకున్నారు. ఇక 1000 దాటిన తర్వాత అక్కడన్నాడు 1000 కంటే అనవసరం, పైసా పెట్టిన దండగే అని అన్నాడంట. అప్పుడు ఎవడైతే వచ్చాడో యజమాని అన్నాడంట, నేను 10,000 ఇస్తాను అన్నాడంట. అంతే,
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్కైపోయి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన 10,000 చెల్లించి ఆ వ్యక్తిని విడిపించి కొంత ధనాన్ని ఆమె చేతిలో పెట్టి అంటున్నాడు, అమ్మా, ఇక నువ్వు స్వతంత్రురాలి, ఇక నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు, హాయిగా వెళ్ళిపోమ్మా, నీకెక్కడ ఆనందంగా ఉంటే అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఎక్కడ సుఖంగా ఉంటాననుకుంటావో అక్కడికి వెళ్ళిపో అని ఆ పాపపు కట్ల నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించాడు ఆ యజమాని. అప్పుడు అమ్మాయి అన్నదంట, ఎక్కడికి వెళ్తానయ్యా, నేను నీకంటే క్షేమమైన స్థలం ఎక్కడుంది ఈ లోకంలో, నేను నీతోనే ఉంటాను, నీ సేవే చేసుకుంటాను అన్నదంట. అవును, ఈ రోజున విడిపించబడిన మనం కూడా ఆయన సేవ చేసుకోవాలి. నీ పనులను చేసుకో, కానీ ఆయన సువార్త మాత్రం మర్చిపోవద్దు. ఇక రెండవది ఏంటంటే, ఆయన యుద్ధంలో గెలిచిన వీరుడు, సమాధిని గెలిచిన వీరుడు, సిలువను గెలిచిన వీరుడు, మరణాన్ని గెలిచిన వీరుడు, మరి ఆ కావలిని గెలిచిన వీరుడు, మరి అన్నిటినీ గెలిచి మరి వచ్చినప్పుడు ఆయనకు కావాల్సినంత సన్మానం మనం చేయాలి కదా. ఏమీ లేదు, గత నెలలోనే మరి క్రికెట్ గెలిచారు, వరల్డ్ కప్ క్రికెట్. వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు దేశమంతా సంబరాలతో ఊగిపోయింది. వాళ్ళు వస్తున్నారంటే క్రికెట్ గెలిస్తే మళ్ళీ ఇంకొకసారి క్రికెట్ గెలవచ్చు, ఇంకొకటి గెలవచ్చు ఈసారి. కానీ మరణాన్ని మరలా గెలవడానికి లేదు, ఒక్కడే గెలవాలి, ఆ ఒక్కడే ప్రభు అయిన యేసు. ఆయన వస్తున్న ఆ సందర్భమే ఆ ఈస్టర్ సందర్భము. మరి ఆ పండగని ఒకరోజు చేసుకునే పండగ కాదు, ప్రతిరోజు నీకు ఉదయాన్నే తెలివి వచ్చినప్పుడల్లా, అయ్యా, ఈ రోజు కూడా నా జీవితంలో ఈస్టరేనైనా, ఈ రోజు కూడా నేను మరణించకుండా ఇంకా ఉన్నాను, నీ యొక్క సాక్షిగా జీవిస్తాను అని ప్రకటించాల్సిన పండగ. అందుకని అంటాడు, సిలువను గూర్చి మరి నువ్వు ప్రకటించాలి. రెండవదిగా ఏమంటాడంటే, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రతిరోజు మనం జీవిస్తున్నామంటే ఆయన మరణించాడని అర్థం. ఆయన మరణించాడు. ఇదిగో ఏమనాలంటే, ఇక జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఆయన మరణించి మనల్ని జీవింపచేశాడు. మనం జీవిస్తున్నామంటే మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. కనుక మనము ఆ మరణాన్ని రోజు జ్ఞాపకం చేసుకోవాలి, కృతజ్ఞత చెల్లించాలి. మూడవది, మన సిలువ ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాలంట. ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో ఆయన ప్రేమించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో ఆయన కొరకు మనల్ని మనము అప్పగించుకున్న వారంగా ఉంటాం. అందుకని అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలు గైకొనును. ఇంకో దగ్గర అంటాడు, ఒకడు నన్ను ప్రేమించు వాడైతే తన తండ్రిని, తల్లిని, తన ఇంటిని అందరినీ విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించాలి. మరి అలాగునా, మరి ఆయన ఖాళీ సిలువని, ఆయన ఖాళీ సమాధిని మరి నువ్వు అనుభవించిన, నువ్వు స్వతంత్రించుకున్న, నీవు ఆశీర్వదించబడిన నీవు మరి ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ అలా సిద్ధంగా ఉంటే నిజంగా నేను ధన్యులం. అలా చేద్దాం. దేవుడి యొక్క ఆ ఖాళీ యొక్క సమాధి గురించి, ఖాళీ సిలువను గురించి లోకమందంతటా ఖాళీగా ఉండకుండా నీకు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రకటిద్దాం. దేవుడి మాటలు నీ వినికిడులు నా వినికిడులో ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఖాళీ సిలువ, మీ ఖాళీ సమాధి ప్రభువా మాకు ఎంతో నాయన ఊరటనిచ్చింది, మాకు ఎంతో నెమ్మది సమాధానాన్ని ఇచ్చింది ప్రభువా, మీకు స్తోత్రాలు. మరి యొక్క సమయంలో నాయన మరి మేమేం చేయాలంటే నీ సిలువను ప్రకటించాలని, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మా సిలువను మేము ఎత్తుకొని ప్రతిరోజు నిన్ను వెంబడించాలని నీ యొక్క వాక్యం ద్వారా నేర్చుకొని ఉండగా అలాగ జీవించుటకు మాకు నీ కృప దయచేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. తప్పక జ్ఞాపకం చేసుకోండి, ఈ కృపావార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మరి సమీపస్తులకు దానిని పరిచయం చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.